ప్రపంచానికి మొత్తం ఒక్కడే సూర్యుడు ఉన్నప్పుడు, ప్రపంచానికి మొత్తం ఒక్కడే సూర్యుడు వెలుతురిస్తున్నప్పుడు, మన టీమిండియాకి సూర్యాబాయి సరిపడా. తన సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో నిలబెట్టుకోవడానికి సూర్యాబాయి సరిపడా అంటే, ఫైనల్‌గా ఏంటంటే సూర్యాబాయి సేనాధిపతిలాగా ఒంటరి పోరాటం చేసి, మిగతా వికెట్లు పేక మేడల్లా కూలిపోతున్నా సరే, అక్కడే నిలబడి తన సామ్రాజ్యాన్ని గెలుపు దిశగా తీసుకెళ్లాడు సూర్యాబాయ్. సో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల్ పోస్టర్. టీ20 వరల్డ్ కప్ మొదలైంది. మ్యాచ్ నెంబర్ 1 యూఎస్ఏ వర్సెస్ ఇండియా. వెన్యూ వచ్చేసి మన ముంబై వాంఖడే స్టేడియం. సో ఏంటంటే ముందుగా యూఎస్ఏ టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుంది. సూర్యాబాయ్ కూడా అదే చెప్పాడు. ఇక్కడ పిచ్ కండిషన్స్ మాకు తెలుసు, ఇక్కడ మాకు ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఒకవేళ మేము టాస్ గెలిచిన బ్యాటింగే తీసుకుందాం అని అనుకుని సూర్యాబాయ్ చెప్పాడు. బట్ ఏంటంటే ఇండియా టీం నిన్న వెరీ 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 డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే బోనీ అయితే కొట్టాం, బట్ ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా. మాట్లాడుకున్నట్టయితే నిన్న యూఎస్ఏ కానీ ఇండియా కానీ రెండు టీముల్లో కూడా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. నిన్న ఆధిపత్యం మొత్తం ఓన్లీ బౌలింగ్ డిపార్ట్మెంటే, బౌలర్లదే. అంటే ఫైనల్గా నిన్న బౌలర్ నిరూపించారు ఏంటంటే, మీకు 100 కొట్టే సత్తా ఉన్నా, 200 కొట్టే సత్తా ఉన్నా, 300 కొట్టే సత్తా ఉన్నా సరే, అదృష్టం కలిసి వచ్చి ఆ పీచ్ కానీ బౌలర్స్ కలిసి వచ్చిందో ఎలాంటి విధ్వంసం నిన్న క్రియేట్ చేయగలరో రెండు టీంలో బౌలర్స్ కూడా చూపించడం జరిగింది. సో మాట్లాడుకుందాం. ముందుగా టీంని ఒంటి చేత్తో గెలిపించిన మన సూర్యాబాయ్ నిజంగా నిన్న ఒక్కడే ముందుండి తన టీంని ముందుండి గెలిపించుకోవడం జరిగింది. సూర్యాబాయ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఓవరాల్గా 49 బాల్స్లో 10 4లు 4 6లతో 156 స్ట్రైక్ రేట్తో 84 పరుగులు చేసి టీంకి ఒక గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో, అలాగే టీం డిఫెండ్ చేసుకునే స్కోర్ని అందించడంలో సూర్యకుమార్ యాదవ్ ప్రధాన పాత్ర అయితే పోషించడం జరిగింది. నిజంగా సూర్యాబాయ్ నిన్న కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఒకవేళ సూర్యాబాయ్ కానీ నిన్న ఏదైతే 20 పరుగుల దగ్గర శుభంకి ఒక క్యాచ్ ఇచ్చాడు, శుభం క్యాచ్ మిస్ చేశాడు. ఒకవేళ ఆ టైంలో కానీ సూర్యాబాయ్ అవుట్ అయి ఉంటాడు, ఖచ్చితంగా నిన్న టీమిండియా 110 120 పరుగులకే ఆల్అవుట్ అయ్యేది. టీమిండియా మీద విపరీతమైన ట్రోలింగ్ అయితే జరిగేది. ఎందుకంటే మోస్ట్ డేంజరస్ టీం అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఏంటంటే డేంజరస్ టీం అయినా సరే, ఎంత పెద్ద టీం అయినా సరే, ఆటలో ఎప్పుడు ఏమైనా జరుగుతుంది. నీ ఫోకస్ అనేది సరిగ్గా లేకపోతే పేక మేడల్లా వికెట్లు ఎలా కూలిపోగలవో, పవర్ ప్లేలో 80-90 రన్స్ వచ్చే ప్లేయర్లు ఎలా వైఫల్యం చెందగలరో అనేది ఓవరాల్గా నిన్న యూఎస్ఏ టీం అయితే ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయడం జరిగింది. మాట్లాడుకుందాం మనం టీమిండియా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి. ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఇషాన్ కిషన్ 20 పరుగులకే వెనుదిరిగాడు. అలాగే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ నిలబడగలిగితే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలరో మనందరికీ తెలుసు. బట్ నిలబడాలి కొన్ని సార్లు కదా. సో ఏంటంటే నేను నిలబడలేకపోయారు ఎవ్వరు కూడా. తిలక్ వర్మ 25 పరుగులు, శివం దుబే డకౌట్, రింకు సింగ్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. మనకు న్యూజిలాండ్ సిరీస్లో కూడా స్ట్రగుల్ అయ్యాడు, ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 5 పరుగులు చేసి, అక్షర్ పటేల్ 14, హర్షదీప్ సింగ్ 4, అలాగే వరుణ్ చక్రవర్తి 0 లాస్ట్కు రన్అట్ అనుకోండి. దాన్ని పక్కన పెడితే ఓవరాల్గా ఇండియా 20 ఓవర్లలో 161 రన్స్ చేసి 9 వికెట్లు నష్టపోయింది. ఏంటంటే గౌరవప్రదమైన స్కోరు, ఒక డిఫెండబుల్ స్కోర్ అయితే యూఎస్ఏకి ఇచ్చింది. ఇక యూఎస్ఏ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిజంగా నిన్న అదిరిపోయే బౌలింగ్ వేసిందని చెప్పాలి యూఎస్ఏ బౌలింగ్ డిపార్ట్మెంట్. మెయిన్గా యశ్వాన్ 4 ఓవర్లలో 25 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్ వికెట్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం జరిగింది. అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అలాగే నెక్స్ట్ వచ్చి హర్మిత్ సింగ్ 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అలీ ఖాన్ ఇంకా మోసిన్ ఒక్కొక్క వికెట్ తీసుకోవడం జరిగింది. కాకపోతే నేను యూఎస్ఏ నుంచి మోస్ట్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది ఎవరంటే నేత్రా వాల్కర్ 4 ఓవర్లు వేసి 65 రన్స్ ఇచ్చాడు. అందులో మన సూర్యాబాయ్ కొట్టిన రన్సే ఉన్నాయనుకోండి. సో ఓవర్గా ఏంటంటే 20 ఓవర్లలో టీమిండియా 161 పరుగుల టార్గెట్ని యూఎస్ఏకి అప్పగించింది. బట్ సార్ మనం యూఎస్ఏ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆండ్రిస్ జాస్ 6 పరుగులు, ముఖమెల్లా 2 పరుగులు, కెప్టెన్ మొనాక్ పాటిల్ 0, మిలింద్ కుమార్ 34 పరుగులు, సంజయ్ కృష్ణమూర్తి 37 పరుగులు, శుభం 37 పరుగులు, హర్మిత్ సింగ్ 0, మోసిన్ 8, అలాగే వ్యాన్ 2 పరుగులు. ఓవరాల్గా 20 ఓవర్లు అయిపోయేసరికి యూఎస్ఏ టీం అనేది 132 పరుగులు మాత్రమే చేయగలిగింది, 8 వికెట్లు నష్టపోయి. బట్ ఏంటంటే పోరాడారు అనుకోండి. ఏంటంటే ఇక్కడ కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా పటిష్టంగా పనిచేయడం జరిగింది. మెయిన్గా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మహమ్మద్ సిరాజ్ వాట్ ఏ కంబ్యాక్ అని చెప్పాలి. నిజంగా అసలు స్క్వాడ్లో మహమ్మద్ సిరాజ్ లేడు. హర్షిత్ రాణా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్కి దూరం అయ్యాడు. అలాగే బూమ్రా హెల్త్ బాగాలేదు కాబట్టి మహమ్మద్ సిరాజ్ టీంలోకి వచ్చాడు. టీంలోకి వచ్చి తను ఏం చేయగలనో అది ప్రూవ్ చేసుకున్నాడు. తను వచ్చిన దానికి, తనను తీసుకున్న దానికి ప్రతిఫలం అయితే దక్కింది. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లు వేసి 29 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ వికెట్ మహమ్మద్ సిరాజే తీసుకున్నాడు. సో ఏంటంటే గేమ్ చేంజర్గా మారింది. నిన్న మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. తీసుకున్న దానికి, నమ్మకం ఉంచిన దానికి టీం ఆ ప్రతిఫలం దక్కింది మహమ్మద్ సిరాజ్కి. నెక్స్ట్ వచ్చేసి హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసి 18 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్లు వేసి 24 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకుని 24 రన్స్ ఇచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోనూ ఫెయిల్ అయ్యాడు. 4 ఓవర్లు వేసి 34 రన్స్ ఇచ్చాడు, వికెట్లు ఏం తీసుకోలేదు. ఓవరాల్గా ఏంటంటే 132 పరుగులకు టీమిండియా అయితే కట్టడి చేసింది
యూఎస్ఏని. బట్ ఏంటంటే ఇది నిజంగా టీమిండియాకి వేకప్ కాల్. నిజంగా టీమిండియాకి వేకప్ కాల్. ఎందుకంటే టీమిండియా గురించి కూడా మనం కూడా మాట్లాడుకునే తప్పేంటంటే అభిషేక్ శర్మ కాకపోతే ఇషాన్ కొడతాడు, ఇషాన్ కాకపోతే తిలక్ కొడతాడు, తిలక్ కాకపోతే సూర్య కొడతాడు, సూర్య కాకపోతే హార్దిక్, హార్దిక్ కాకపోతే రింకు కాకపోతే శివం దుబే అక్షర్ పటేల్. బట్ ఏంటంటే నిన్న అందరూ చేతులు తేయడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే నిలబడ్డాడు. కాకపోతే సూర్యకుమార్ యాదవ్ కానీ నేను నిలబడకపోయి ఉంటే, కెప్టెన్ కానీ నేను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే టీమిండియా మొదటి మ్యాచ్ చాలా దారుణంగా ఓడిపోయేది. సో అందుకనమాట క్యాప్టెన్ ఇన్నింగ్స్ని క్యాప్టెన్ కాపాడుకున్నాడు. ఇంకోటి ఏంటంటే టీమిండియా ఏదైతే ప్రజెంట్ ఇది మొదటి మ్యాచే కాబట్టి ఏవైతే మిస్టేక్ చేయడం జరిగిందో ఆ మిస్టేక్ని కూడా సరి చేసుకోవడానికి నిన్నటి మ్యాచ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ వచ్చి నమీబియాతో ఉంది. బట్ ఏంటంటే యూఎస్ఏతో కూడా మనం సింపుల్గా అలవోగా గెలుస్తుంది. ఈజీగా యూఎస్ఏ పైన 250 పైగా రన్లు చేస్తుందని మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ యూఎస్ఏ బౌలింగ్ ఎంత పటిష్టంగా ఉందో నేను అర్థమైంది. సో ఏదేమైనా టీమిండియాకి అది ఒక వేకప్ కాల్ లాంటిది. ఒకవేళ సూర్యాబాయ్ గారు లేకపోతే నేను ఏమైందో అందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ లో అవన్నీ సరిదిద్దుకొని మళ్ళీ అద్భుతంగా మ్యాచ్ ఆడాలి, T20 వరల్డ్ కప్ ని అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్ గా ఏంటంటే సూర్యాబాయ్ బ్యాటింగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్ గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.